ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలికలకు అత్యంత భద్రమైన నగరాల్లో వైజాగ్ ఎంపిక హర్షణీయం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పష్టం. చదువుల్లో భాషకు ప్రాధాన్యత ఉండాలి. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, నవల రచయిత రవిమంత్రి ఉద్ఘాటన. గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలు ఆహ్లాదకరంగా సాగాలి. నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు 3 టౌన్ సిఐ సత్యనారాయణ సూచన. రామచంద్రాపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి. అఖిలపక్ష జేఏసీ నాయకులు డిమాండ్. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, రక్షణలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కోరారు. శుక్రవారం కాకినాడ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఉదయం స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో ICDS విభాగం మహిళల సంక్షేమం, భద్రత, హక్కుల అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణ కేవలం ప్రభుత్వం, పోలీసులు ఒక్కరిదే బాధ్యత కాదని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత స్వీకరించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినా పోలీసు విభాగం ద్వారా శక్తి యాప్, శక్తి టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్ వంటి ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినా మహిళలపై అక్కడక్కడ లైంగిక వేధింపులు, దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని, అవగాహన లోపం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి చోట వేసవి సెలవుల్లో కూడా కిశోర వికాసం వంటి కార్యక్రమాల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో, పోస్ తదితర చట్టాల గురించి బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఇటీవల వెలువడిన జాతీయ స్థాయి సర్వేలో వైజాగ్ నగరం దేశంలో బాలికలకు అత్యంత భద్రమైన నగరాల్లో ఒకటిగా పేర్కొనడం మనందరం ఆనందించే అంశమన్నారు. కేవలం వైజాగ్ నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఊరిని ఆడపిల్లలకు భద్రమైనదిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తోందని, ఇందుకు అందరి సహకారం అవసరమని తెలిపారు. అవేర్నెస్ తీసుకొస్తే మనం చాలా వరకు కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గియచ్చు. మనం దాడులు జరుగుతున్నాయి, కానీ జరిగినప్పుడు ఆడపిల్లలు భయపడకుండా బయటికి వచ్చి ఇలా జరిగిందని చెప్పండి అనేది కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే రిపోర్టింగ్ ఎక్కువైతేనే మనం ఆ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే, ఇది ఒక ఉదాహరణగా ఇంకొకరు చేయాలన్నా కూడా 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే రీసెంట్గా ఒక కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్, లెక్చరరే లైంగికంగా వేధింపులు చేయటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగానే ఆ అమ్మాయితో పాటు ఇంకో 4 ముందుకొచ్చి చెప్పారు. అలాగే మాకు ఇంత ముందు కూడా హెచ్చరించారని చెప్పారు. సో ఏదైతే ఫస్ట్ బయటకు వచ్చి చంపటం అనేది మెయిన్. సో దానికి తప్పు చెప్తే అతనికి లెక్చరర్కి శిక్ష పడుతుంది. ఇంకొక కాలేజ్లో ఎవరు కూడా ఇలా చేస్తే నా పరువే కదా పోద్ది, నా శిక్షే కదా, నాకే కదా శిక్ష పడేది, నా ఫ్యామిలీ పరువు పోద్ది అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. సో మేము ప్రతి ఒక్క చోట ఆడపిల్లలు బాగుండాలి అనేదే మా ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ ఏదైతే తీసుకొచ్చారో స్త్రీ శక్తి కింద, ఎందుకంటే అది కేవలం ఒక ఎలక్షన్ ప్రామిసే కాదు. ఆడపిల్లలు అంటే సంపాదించి ఒక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొంచెం ఒక ఆర్థిక భారం ఏదైతే ఉందో ఈ వెసులుబాటుతో కనుక తగ్గిస్తే
ఇంకా ఎక్కువ మంది బయటకు వస్తారు, పనులు చేసుకుంటారు, మన ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి చాలా స్కీమ్స్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది. అలాగే ఒక రాష్ట్రంలో ఆడపిల్లల భద్రతగా ఉన్నారా లేకపోతే సాధికారత సాధిస్తున్నారా అనే దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో దానికి అధినేత ఎవరు ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం కూడా ఉంటుందన్నమాట. సో మన రాష్ట్రానికి వచ్చేసరికి మన ప్రభుత్వం సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానీ చాలా వెరీ క్లియర్గా ఆడపిల్లల భద్రత గురించి ప్రతిసారి చెప్తున్నారు, సాధికారత గురించి. అలాగే ప్రతి ఆడపిల్ల కూడా ఆంటర్ప్రినర్గా తయారయ్యా అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో మనకి ఇలాంటి ఒక మహిళల గురించి ఆలోచించే గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మనం అందరం కూడా పనిచేసి ఆడపిల్లలు సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, కేవలం ఒకే ఎజెండాతో మేము అందరం కూడా పనిచేస్తాం. If any further, let's suppose if any further victim is there, it will give him courage, him or her courage to report it, and such kind of things will be continued on overall society. The first thing is reporting. Second thing is that lot of times what happens is lot of families or what we can say societal structure we don't have so much resources to whether report it or what we can say to bring it to proper authorities. So as a part of society, if we able to help them or if we able to bring their problems in front of proper authorities, whether it is revenue side, whether it is police side, so it is very important. It gives us an ample chance to have that positive structure, bring that positive structure in our society. And third thing regarding cyber security and this is the world of internet and AI. As we all know, AI is garnering very much potential and it is getting way ahead of us in a lot of things. So what is happening is crimes and cyber crime is becoming very pronounced and it becoming very integrated part of our life. So in cyber crime, three things are important. First thing is it's very basic. You don't click any links which are not authorized. You don't download any apps which are not authorized. చదువుల్లో భాషకు ప్రాధాన్యత ఉండాలని, ఆధునిక నాగరికత మోజులో పడి చదువు నిర్లక్ష్యం చేయకూడదని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, నవల రచయిత రవి మంత్రి పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వారం రోజుల పాటు జరిగిన డాక్టర్ చిరంజీవిని కుమారి భాషా సాహిత్య ఉత్సవాలు శుక్రవారం తెలుగు భాషా దినోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ముఖ్య అతిథిగా ప్రముఖ నవల రచయిత రవి మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ చదువుల్లో భాషకు ప్రాధాన్యత ఉండాలని, మా తరం విద్యార్థులు మైళ్ల దూరం నడిచి వెళ్లి చదువుకోవాల్సి ఉండేదని, ఇప్పటి విద్యార్థులకు చదువు కోసం సకల సదుపాయాలు ఉన్నాయని, ఆధునిక నాగరికత మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేయకూడదని విద్యార్థులకు ఉద్బోధ చేశారు. తెలుగు భాషా వ్యాప్తి కోసం, తెలుగు సాహిత్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం ఈ ఏడాది నుంచి డిగ్రీ విద్యలో తెలుగు భాష ప్రాధాన్యత పెంచారని, ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్సీ అన్నారు. మరొక అతిథి ప్రముఖ నవల రచయిత రవి మంత్రి మాట్లాడుతూ కొత్త తరం యువతీ యువకుల్లో తెలుగు భాష సాహిత్య అధ్యయన స్పృహ పెంచేందుకు తన రచనల ద్వారా కృషి చేస్తున్నానని, అలాగే తెలుగు రచయితలందరూ ప్రయత్నించాలని అన్నారు. తెలుగువారి భాష భావం వెనుకబడలేదని, నా నవల 1,50,000 కాపీలు అమ్మబడ్డం దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. ఐడియల్ కళాశాల నిర్వహించిన భాషా సాహిత్య ఉత్సవాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయని, అనేక విద్యా సంస్థల విద్యార్థులు వారి ఉపాధ్యాయుల సహకారం కొనియాడదగినదని, ఈ ఒరవడి కొనసాగిస్తామని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పిఎస్ఎస్ కిరణ్ అన్నారు. అతిథుల్ని, ఉపాధ్యాయుల్ని సందర్భంగా ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా సాహిత్యంపై నిర్వహించిన పోటీలలో విజేతలకు అతిథులు సత్కారం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ సభకు అధ్యక్షత వహించగా, పి పద్మజావాణి, భారతలక్ష్మి, కళాశాల అకాడమిక్ డైరెక్టర్ రంజిత్ ఎం, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు మరియు చింతపల్లి సుబ్బారావు, సాహితీ స్రవంతి అధ్యక్షులు మాన్ని జానకిరామ్ చౌదరి, అరసం అధ్యక్షులు పి సుబ్బారావు, అష్టావధాని, కాకరపర్తి దుర్గాప్రసాద్, డాక్టర్ వేదుల శిరీష్ అధిక సంఖ్యలో అధ్యాపకులు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పిఎస్ఎస్ కిరణ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ సభకు అధ్యక్షత వహించగా, పి పద్మజావాణి, భారతలక్ష్మి, కళాశాల అకాడమిక్ డైరెక్టర్ రంజిత్ ఎం, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు మరియు చింతపల్లి సుబ్బారావు, సాహితీ స్రవంతి అధ్యక్షులు మాన్ని జానకిరామ్ చౌదరి, అరసం అధ్యక్షులు పి సుబ్బారావు, అష్టావధాని, కాకరపర్తి దుర్గాప్రసాద్, డాక్టర్ వేదుల శిరీష అధిక సంఖ్యలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము చదువుకోవడానికి మాకు మార్గదర్శకులు ఎవరు లేరు. ప్రభుత్వ సహాయం కూడా లేదు. తల్లిదండ్రులు కూడా మీ అందరికీ తెలిసి మనందరం మధ్యతరగతి కుటుంబీకులమే. వ్యవసాయ కూలీగా పనిచేసే పేరెంట్స్ నుంచి వచ్చుకోవాలి. అయినా ఆ రోజుల్లో
నాది ముమ్మడివరం నియోజకవర్గం, ఐపోలవరం మండలం, శ్రీరామవరం గ్రామంలో. నేను ఈ కాలేజీకి ఇంటర్మీడియట్లో 10th వరకు మా గ్రామంలో చదువుకున్నాం. ఇంటర్మీడియట్ ఇక్కడికి రావాలంటే వర్షాకాలం ఈ రోజుల్లో 10 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్లు నడిచి పడవ దాటి యానం వచ్చి యానంలో బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేవాడు. అది మా పరిస్థితి. ఇప్పుడు మీకు అంత దారుణమైన పరిస్థితుల్లో చాలా అదృష్టవంతులు మీరు అందరూ కూడా. కాలేజీ చదువు మీద ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. తల్లిదండ్రులు మీ పట్ల ఎంతో, మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో మీకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను కానీ జీవితాన్ని కానీ ప్రసాదించాలి, ఇవ్వాలని ఎంతో ఆశయంతో పనిచేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా మనందరికీ చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. తల్లి మనకన్నా తల్లిదండ్రుల తర్వాత గురువులకు కూడా అంత గౌరవాన్ని ఇచ్చినట్లయితే మనకి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ, తెలుగు భాష ఈ సమావేశం ప్రధాన వేదిక తెలుగు భాష దినోత్సవం మనది. తెలుగు భాష అంటే మనది సుమారుగా 2000 సంవత్సరాల పూర్వం నుంచి మన భాష ఉంది. This is a beautiful phase for any content creators or any innovative people అన్నమాట. అంటే చదువు కాకుండా along with చదువు కాకుండా అంటే కొడతారు. సో along with చదువు మీరు ఎక్స్ట్రాగా ఏదో ఒకటి ఫిల్ చేసుకోండి. అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. ప్రతి ఒక్కరు ఉంటారు కదా, అది ఇక్కడ నుంచే బేస్ స్టార్ట్ చేసుకుంటే మీకు తర్వాత దాని దానికి ఒక 5 years తర్వాత 10 years తర్వాత కౌంటర్ అయితే తెలిసింది అనమాట. సో ఇంట్రోవర్ట్, ఇన్హిబిషన్స్, నేను చేయలేను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఏం పెట్టుకోవద్దండి. ఏదైతే మాట్లాడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే యూజువల్గా నేను ఎక్కువ ఐ కెన్ స్పీక్ తెలుగు, తమిళ్, హిందీ కూడా నేను మాట్లాడగలను. మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటే అవతల వాళ్ళ భాషలో మనం మాట్లాడగలిగితే వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోగలం, ఎక్కువ వాళ్ళతో బాగుందని చెప్పారంటే కేరళ వచ్చి మీద తెలుగులో మాట్లాడితే మీరు ఈజీగా అర్థం తెలుసుకుంటారు కదా. సో నేను అలా అనుకునేవాడిని. అండ్ తెలుగు తమిళ వాళ్ళకి వాళ్ళ భాషకి ఎంత ఇష్టం అంటే వాళ్ళ పిల్లలకి కూడా తమిళ పేరు పెట్టుకుంటారు, తమిళ అని పెట్టుకుంటారు అనమాట. భాష పేరే పిల్లలు పెట్టుకుంటారు. దట్ ఈస్ ద ఓన్లీ లాంగ్వేజ్ అనుకుంటాను. ఏ లాంగ్వేజ్ భాషని పిల్లలు పెట్టుకునేది లేదన్నమాట. నేను అలాగే అనుకున్నానండి. నిన్న ఈవెంట్ అటెండ్ అయితే పులుసు అపర్ణ వస్తాం అని అక్కడ అన్నారు అనమాట. మనం మన భాష గొప్పతనం చెప్పుకోవడానికి వేరే భాషతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో తెలుగు భాష గురించి మనం మాట్లాడుకుంటే చాలా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా తమిళ వాళ్ళు ఏం చేస్తే మనకి ఎందుకు మన భాషని మనం కాపాడుతున్నామని చెప్పని ఆ భాష ఎంత సున్నితంగా చెప్పాలో ఒక్కొక్క పేజీలో ఇలా కళకు వచ్చి 3 రోజులు దాకా తాగేస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అంత అందమైన బుక్. మీరందరూ కూడా తప్పకుండా ఆ బుక్ని మన లైబ్రరీలో కూడా పెట్టిస్తాం. తప్పకుండా మీ అందరూ కూడా ఒక్కొక్కసారి చదవమని కోరుతున్నాం. ఒకసారి మీరు చదివిన నమ్మకం ఏంటంటే 3-4 సార్లు చదువుతారు. అంత ఏమంటారు, అది ఆకర్షణీయమైన బుక్. అలాంటి పెద్దలు మన ముందున్నారు. వారి సందేశం ఎన్నో. చివరగా ఒక మాట, గిడుగు వెంకటరమణ పంతులు గారు, ఇవాళ మనం తెలుగు ఇంత చక్కగా ఒకరికొకరు అర్థమయ్యేలా మాట్లాడుకోవడం అంటే వారు చేసిన కృషి. గాంధీకంగా ఉండి ఒక రకంగా అర్థం కాని పద్ధతిలో ఓన్లీ పండితులకే అర్థమయ్యేలా ఉండే తెలుగుని మనందరి మధ్యకి తీసుకురావడంలో వారు ఎంతో కృషి చేశారు. శ్రీకాకుళంలో పుట్టినవారు వారు. మనం వాళ్ళందరూ ఆ ఊరి తెలుగును మనకి తెలుగు అనుకుంటూ ఉంటాం. అలాంటి వారు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుగు నేర్పారు. అలాంటి గొప్ప వాళ్ళని స్మరించడంలో మన కాలేజీ అలాంటి కార్యక్రమాలు చేసే శక్తి మీ అందరి ద్వారా వస్తుందని మాకు నమ్మకం. ఇక్కడ ఈ సభను ఎంత చక్కగా రంజిత్ గారు, కృష్ణ గారు వీళ్ళందరూ నడిపించారు. వాళ్ళందరూ నడిపించారంటే వాళ్ళ భావం మీదే. వీళ్ళందరూ ఉండి అలాగే పైన కూడా కొంతమంది స్కూల్ పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొంతమంది తెలుగు మాస్టర్ల ప్రోత్సాహంతో గత వారం రోజుల పాటు వారు 800 మంది వివిధ విద్యా సంస్థలకు చెందిన పిల్లలు అటెండ్ అయ్యి వారి ప్రతిభను మనందరికీ చూపించారు. వారందరికీ వారి విద్యా సంస్థలకి వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కాకినాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని కాకినాడ 3 టౌన్ సిఐ కేవి సత్యనారాయణ పేర్కొన్నారు.
కాకినాడ నగరంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రులకు సంబంధించి ముగింపు ఉత్సవాలు నిమజ్జనోత్సవాల నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ సూచనలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సినిమా రోడ్లో ఉన్న కోకనాడ అన్నదాన సమాజంలో కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కెవి సత్యనారాయణ కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి గణపతి మండపాల నిర్వాహకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు మరియు నిమజ్జనోత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో కాకినాడలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని, ఉత్సవాలకు సంబంధించి పోలీస్ శాఖ తరపున అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని, మండపాల నిర్వాహకులు మితిమీరిన ఉత్సాహాలకు పోకుండా నిబంధనలు అనుసరిస్తూ ఊరేగింపు వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు దొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ నిమజ్జనాలకు సంబంధించి నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య సారథ్యంలో క్రేన్లు నిమజ్జన స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వారు సూచించిన విధంగా నిమజ్జనాలు చేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయ్ కుమార్, ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఉత్సవ నిర్వహణ పోలీసు వారి నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఈ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఊరేగింపుల్లో డీజేలు, అలాగే సినిమా పాటలు, అలాగే భక్తికి సంబంధించిన పాటలు కాకుండా వేరే పాటలు పెట్టొద్దాను, అలాగే ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఆర్కెస్ట్రాలు కానీ వేరే కార్యక్రమాలు నిర్వహించకూడదని గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఆకతాయిలు, తర్వాత సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా సరే ఆ మండపాల పరిధిలో ఎవరైనా సరే గొడవలకి దిగుతున్నట్లయితే అటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకుని మాకు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చెప్పమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అక్కడ ఎవరైతే గొడవ చేశారో వాళ్ళని ముందస్తుగా మాకు చెప్పినట్లయితే వాళ్ళ మీద బయట వరకు పెట్టడం కానీ వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అయితే జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఉత్సవ నిర్వాహకులకి చెప్పేది ఏంటంటే ఈ నెక్స్ట్ టైము ఈ ఏరియాలో ఏదన్నా చెప్పిన తర్వాత కూడా నిర్వాహకులు సరిగ్గా వ్యవహరించకపోతే వారి యొక్క భవిష్యత్తులో వారికి ఇచ్చే పర్మిషన్ విషయంలో వాళ్ళెవరికి కూడా పర్మిషన్ ఇవ్వమని ఈ సందర్భంగా తెలియదు. వినాయక మందిరాలు పెరుగుతాయి. గతంలో చేసిన వాడికి ఎలా చేయాలి ఏంటి అనేది గతంలో చేసిన వాడికి తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా చేసిన వాడికి తెలియదు. కొత్తగా చేసిన వాళ్ళ నుంచి కూడా వచ్చి మీరు వినాయక మందిరం పెడుతున్నారు, పందిరి వేస్తున్నారు, దీని పర్మిషన్ తీసుకోవాలి, పేపర్లు ఇవేమి కావాలి ఇవేం కావాలి అని వాళ్ళే కరెక్ట్ చేసి మళ్ళా పోలీసు వారికి కూడా ఫోన్ చేయించి అన్ని కూడా వాళ్ళు సమకూరుస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని గొల్లపాలెంలో భారీ ప్రదర్శన చేసి మానవహారం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గొల్లపాలెంలో కాజులూరు సెంటర్ నుండి మార్కెట్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అంటూ గొల్లపాలెంలో విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆటో యూనియన్ సంఘాలు, మైనారిటీ సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గొల్లపాలెం అంతా నినాదాలతో మారుమ్రోగింది. జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బి సిద్ధు, అమలాపురం పార్లమెంట్ బీసీ నాయకులు కడలి రాంపండు, గొల్లపాలెం స్థానిక సర్పంచ్ పోతురాజు, ప్రసన్న మౌనిక, బాబురావు, సొసైటీ అధ్యక్షులు, స్థానిక నాయకులు తోట కృష్ణ, వడ్డే చిన్న వీరబాబు, పేటా కృష్ణమూర్తి, అంగర శ్రీను గౌడ్, బీజేపీ నాయకులు పోతుల వీరబాబు తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజల జీవితం నరకయాతనగా మారింది. సాధారణ పత్రాలు, సర్టిఫికెట్లు, పరిపాలనా సమస్యల కోసం ఒక్కోసారి 2 రోజుల సమయం వృధా అవుతుంది. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. ప్రజల జీవన అవసరాలు కాకినాడతోనే ముడిపడి ఉన్నాయి. 2022-23లో జిల్లాల పునర్విభజనలో రామచంద్రపురాన్ని కోనసీమ జిల్లాలో చేర్చడం ఘోర తప్పిదం. ప్రజల అభిప్రాయాలను నిర్లక్ష్యం చేసిన ఉదాహరణ అని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే నిర్ణయం తీసుకోకపోతే అఖిలపక్ష జేఏసీ నాయకత్వంలో రహదారులు జామ్ చేయడం, ఆఫీసులను ముట్టించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమానికి కాజులూరు మండల జేఏసీ నాయకులు పార్టీలకు అతీతంగా తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ధర్నాలో కాకతీయ కాలేజీ చైర్మన్ చెల్లుబోయిన రాంబాబు, మైనారిటీ నాయకులు ఎంఆర్ షాజహాన్, పీడీఎస్యూ నాయకులు వానపల్లి నాగరాజు, కరుపోతు నవీన్, బలా ఈశ్వరరావు, మాధురి స్వీట్ స్టాల్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లాల విభజించడం జరిగింది. అందులో భాగంగా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అందరి అభిప్రాయం. ఎందుకంటే అమలాపురం వెళ్ళాలంటే ఒక 50-60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకి కాకినాడ 13 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి అందరూ కలిపితే ఈ పరిపాలన బాగుంటుంది, ప్రజల కోరిక మేరకు కూడా బాగుంటుంది అభిప్రాయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి వారు దీన్ని
తీసుకుని కలపాలని అఖిలపక్ష జేఏసీ అఖిలపక్ష పిలుపు మేరకు ఈరోజు గొల్లపాలెం గ్రామంలో బాజూరు మండల విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, కార్మికులు, నాయకులు, అన్ని పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంప్లాయీస్ మొత్తం అందరూ ఈ ర్యాలీలో పాల్గొని చాలా విజయవంతంగా పాల్గొన్నారు. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ మండలంలో, కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి అందరి కోరిక. ఈ కోరిక మేరకు అందరూ ర్యాలీ నిర్వహించారు. అమలాపురం వెళ్ళాలంటే చాలా ఇబ్బందులతో ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి కానీ, ఒకవేళ చదువు లేని వాళ్ళకి కానీ వెళ్ళాలంటే, ఏ కార్యక్రమం అమలాపురం వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే జిల్లా ఇక్కడ రామచంద్రపురానికి దగ్గరగా ఉంది కాబట్టి కాకినాడ జిల్లాలో కలపాలని కోరుతూ ప్రదర్శనగా బాజూరు సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ దాకా మరి ర్యాలీకి వెళ్తూ మరి ఈ ర్యాలీకి, ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మరి మాగాపు అమ్మరాజు గారికి, మరి సిద్ధు గారికి, అలాగే స్థానిక నాయకులైన సొసైటీ ప్రెసిడెంట్ గారు, కృష్ణ గారు, గ్రామ సర్పంచ్ గారు పోతురాజు బాబురావు గారు, పెద్దలు రాధకృష్ణ గారు, మరి కోపి వీరబాబు గారు, కాలేజీ అధినేత చెల్లిపోయిన రాంబాబు గారు, శ్రీకాకుళీయ యజమాని వారు, వద్ది వీరబాబు గారు, నానాజీ గారు, మరి మొదలగు నాయకులంతా సంఘీభావం తెలుపుతూ మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో విలీనం చేయమని ఇంత పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కనుక ప్రభుత్వం తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే కాజూరు మండలం ఎప్పుడో కలిపేశారు, అలాగే ఇది కూడా దగ్గరగా ఉంటుందని చెప్పేసి రామచంద్రపురం, ద్రాక్షవరం జనులందరూ, ప్రజలందరూ కూడా దగ్గరగా ఉంటుందని కోరుకుంటున్నారు. మరి అమలాపురం వెళ్ళాలంటే చాలా కష్టం అయిన పని కనుక ప్రభుత్వం వారు మా ఒక విన్నపాన్ని మన్నించి అనుమతి ఇస్తారని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి. నియోజకవర్గాన్ని మిగిలిన 2 మండలాలను కాకినాడ జిల్లాలో కలపాలని జేఏసీ తరఫున, అలాగే అఖిలపక్ష నాయకుల తరఫున మేము అందరం వారికి మద్దతు తెలపడం కోసం ఇంతమంది మేము పాల్గొన్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి కూడా సునాయాసంగా ప్రయాణం చేయడానికి కానీ, ఏదైనా అధికారులను కలవడానికి కానీ కాకినాడ జిల్లా అయితే చాలా సులభంగా ఉంటుందని మా ఆలోచన. అలాగే గోదావరి వరదలు రావడం వల్ల మీరు అమలాపురం వెళ్ళాలంటే యానం చుట్టూ తిరిగి వెళ్ళాలి, లేదా మండపేట, రావులపాలెం నుంచి వెళ్ళాలి. వారు చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. దాని పూర్వకంగా మా ఉద్దేశం ప్రకారం వారిని కాకినాడ జిల్లాలో కలపడం మంచిదని మేము భావిస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ టైం కాజూరు మండలాన్ని కలిపేటప్పుడే చేయమని చెప్తే అప్పట్లో అది సాధ్యం కాలేదు. అది పరిస్థితి ఏదైనా ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఒక పని కోసం అమలాపురం వెళ్ళాలి అంటే కనుక ఆ రోజంతా అది వృధా ప్రయాస. అది మనకి దగ్గరలో కాకినాడ ఉంది. కాకినాడలో కల్పించుకోగలిగితే కనుక అందరికీ అది అందుబాటులో ఉంటుంది. ఆ ఉద్దేశం మీదే మన రామచంద్రపురం జేఏసీ నాయకులందరూ కలిపి దీన్ని మీద యాక్టివిటీ తీసుకురావడం, దాని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గొల్లపాలెంలో పెద్దలందరి సమక్షంలో, అలాగే మా కూటమి నాయకులు ప్లస్ దీనికి పార్టీతో సంబంధం లేకుండా అందరి నాయకులతో కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చూసి కూటమి ప్రభుత్వం మనకందరికీ ఇప్పటికీ మంచి పనులే చేస్తుంది. దీన్ని కూడా చేసి ఇది ఇంకా మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని. మరణానంతరం ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి తద్వారా మన జిల్లాను అంధత్వ రహిత జిల్లాగా మార్చాలని, ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ లో ఈ నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించిన 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ప్రచార సామాగ్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఐ బ్యాంక్ ట్రెజరర్ దాసరి సాయికృష్ణ అధ్యక్షత వహించగా ఐ బ్యాంక్ సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాలు, బోర్డులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడ్డరోడ్డుకు చెందిన బాబురావు 100 నేత్రదాన ప్రతిజ్ఞా పత్రాలను బాలకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ ట్రస్టీ కొల్లేపల్లి మురళీకృష్ణ, ఐ బ్యాంక్ క్లినికల్ ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు. ఫార్మ్స్ ఇలాంటి ఏమైతే అవగాహన కల్పించే సామాగ్రి ఉన్నాయి, ప్రచార సామాగ్రి, అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
మరి ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 దాకా ఈ 15 రోజులు కూడా పెద్ద ఎత్తున మరి ఇక అవగాహన కార్యక్రమాలు నిర్వహిద్దామని చెప్పి తలపెట్టాం. ఐ బ్యాంక్ పెట్టి 19 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ఈ సంవత్సరం వీలైనంత వరకు కనీసం ఒక 25 నుంచి 30 అవగాహన సదస్సులు, అలాగే మరి ఈ యొక్క ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయించి వాళ్ళ చేత ప్రతిజ్ఞా పత్రాలు తీసుకోవడం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ ఐ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ 19 ఏళ్ళలో 7,500 పైగా నేత్రాలు కార్నియాస్ కలెక్ట్ చేసి అనేక మంది కార్నియాలందరికీ చూపినివ్వడం జరిగింది ఐ బ్యాంక్ ద్వారా. ఆంధ్రప్రదేశ్లోనే సెపరేట్ ఐ బ్యాంకుల్లో, అంటే హాస్పిటల్ బేస్డ్ ఐ బ్యాంక్ కాకుండా సెపరేట్ ఐ బ్యాంకుల్లో అది ప్రథమంగా నిలుస్తుందని చెప్పి మరి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అవగాహనతో కూడిన నేత్రదానం చేయాలి. తద్వారా 10 మందికి కూడా ఉపయోగపడే కార్నియాని దానం చేయకుండా ఉపయోగించడానికి వీలవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ దాసర సాయికృష్ణ గారు, అలాగే ట్రస్టీ కొల్లేపల్లి మురళీకృష్ణ గారు అండ్ వైస్ చైర్మన్ కూడా ఆయన, మరి తదితర సిబ్బంది, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. మరి అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే మరి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ గారు శ్రీవిద్య గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించడానికి ముందరపెట్టినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. వర్తక వ్యాపార పారిశ్రామిక అభివృద్ధికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహం ఇస్తుందని ఆ బ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ వై శ్యామలాదేవి పేర్కొన్నారు. పిఠాపురం ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పిఠాపురం సెంట్రల్ బ్యాంక్ పిఠాపురం శాఖ కస్టమర్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ క్రెడిట్ ఆఫీస్ డెప్యూటీ జనరల్ మేనేజర్ వై శ్యామలాదేవి, రీజనల్ మేనేజర్ ఏవి రమణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బడా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి డెప్యూటీ జనరల్ మేనేజర్ శ్యామలాదేవి మాట్లాడుతూ 1911లో స్థాపించబడిన సెంట్రల్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 4,552 బ్రాంచులున్నాయని, ఇందులో 65% బ్రాంచులని రూరల్ ప్రాంతాల్లో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం బ్రాంచ్ మేనేజర్ సాయి సుధా, బ్రాంచ్ సిబ్బంది సునందిని, గాయత్రి, బాబా, పట్టణానికి చెందిన పలువురు పారిశ్రామిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం బ్రాంచ్లో పిఠాపురం నగరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ క్యాంపెయిన్ పెట్టింది. ఈ ఎంఎస్ఎంఈ క్యాంపెయిన్లో అందరూ కూడా రుణాలు ఇవ్వడం కోసమని ఈ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. సెంట్రల్ నుంచి కూడా మా టీజీఎం శ్యామదేవి సో అందరికీ కూడా ఎంఎస్ఎంఈ లోన్స్ ఇచ్చి అందరి యొక్క అభివృద్ధికి మేము సహకారం ఇవ్వాలని అందరికీ తెలియజేసుకుంటాం. మా యొక్క బిజినెస్ అంటే చెప్పాలంటే 40 బ్రాంచెస్ నా పరిధిలో ఉన్నాయండి. 3,700 కోట్ల బిజినెస్ ఉంది. మా లక్ష్యం 4,100 కోట్లు, కానీ నేను నా యొక్క లక్ష్యం 5,000 కోట్లు తీసుకెళ్ళి నా యొక్క లక్ష్యం ఈ 40 బ్రాంచెస్ ద్వారా నెక్స్ట్ ఇంకా 10 బ్రాంచెస్ ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాను. సో అవి కూడా ఓపెన్ చేసి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పేసి మీ అందరికీ ఆల్ ఓవర్ ఇండియా వీఆర్ రెండింగ్ సర్వీసెస్ టు వీఆర్ హ్యావింగ్ టోటల్ 8.21 crore of constituents all over India. The total is 4,000 crores and which consists దాంట్లో deposits 28,000 crores and advances 2,75,000 crores. And we are having more than 20,000 touch points. Out of that, we are having the composition of 4,552 branches, more than 12,000 ATMs and remaining BC points. We are having a number of schemes to suit all the business requirements of the various business activities. And other than business, agriculture and retail business, requirements and necessities also. We are progressing with the help and cooperation of all our customers. Value customers. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 19వ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో 19వ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం తదితర అంశాలకు సంబంధించి
మొత్తం 30 అర్జీలు స్వీకరించగా వాటిలో 5 అర్జీలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సెటిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ అర్జీలను అందించడం జరుగుతుందన్నారు. ఎంపీ కార్యాలయానికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ధీమాతో ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఏర్పాటు చేసిన టీం సభ్యులు పనిచేస్తున్నారన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా నిర్వహిస్తున్నారని వారు చెప్పారు. కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జీ, డిఆర్యూ సిసి సభ్యులు అనిల్, కాకరపల్లి చలపతిరావు, కరప మాజీ ఎంపీపీ సీతమాలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడున్నా సరే ప్రజా సమస్యలు ఆయనకి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆయన కృషి చేస్తున్నారు. అంటే ప్రజా సమస్యలు పరిష్కరించడమే ఆయన ధ్యేయంగా కొనసాగుతూ ఇక్కడ ప్రతి శుక్రవారం గ్రీవెన్స్లో చాలామంది, అంటే మన ఇక్కడ దగ్గరలో ఉన్న నియోజకవర్గాలే కాదు, పెద్దాపురం లేకపోతే కాకినాడ రూరల్ సిటీయే కాకుండా జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇక్కడ ఉన్న మట్టుకు సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ అప్పటికప్పుడు అయ్యే పరిష్కారం ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేస్తూ మిగిలినవన్నీ కూడా మేము ఇక్కడ నోట్ చేసుకుని వాళ్ళందరికీ సమస్య పరిష్కారం అయ్యే దిశగా పూర్తి స్థాయిలో ఇక్కడ అందరూ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో సానా సతీష్ బాబు గారిని పర్టికులర్గా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన ఏ ఊరిలో ఉన్నామండి, హైదరాబాద్లో ఉన్నాండి, ఢిల్లీలో ఉండండి, వైజాగ్లో ఉండండి, ముందు ప్రజా సమస్యలు ఎంతవరకు వచ్చింది, ఏం చేశారని అప్పటికప్పుడు ఆయన మానిటర్ చేస్తూ ఇక్కడ ఉన్న అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నట్టు సతీష్ బాబు గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 50-60 అర్జీలు రావడం జరుగుతుంది. అందులో సగం పైగా అర్జీలన్నీ కూడా ఆ రోజే పరిష్కారం అవుతుంది. దానికి కారణం ఏంటంటే కొన్ని ఫోన్ల ద్వారా కొన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్లకి పంపించడం జరుగుతుంది. ఈ రకంగా పరిష్కారం అవుతుంది కనుక ప్రతి వారం కూడా అర్జీదారులు పెరుగుతున్నారు. గతంలో అయితే 25-30 వచ్చేది, ఈవేళ పరిస్థితి చూస్తే 70-80 దాకా ప్రతి వారం రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతిదీ కూడా చాలా వరకు జవాబుదారీతనంగా పరిష్కారం చేస్తున్నారు. పరిష్కారం అన్న పరిస్థితిలో దానికి ఏ రకంగా పరిష్కారం అవుతుందో కూడా మార్గం చెప్పడం జరుగుతుంది. దీంతో చాలామంది ఎప్పుడు కూడా పరిష్కారం కానీ సుమారు 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. కొన్ని ల్యాండ్ సంబంధించినవి కానీ, పెన్షన్స్ కానీ, అలాగే హౌస్ సైట్స్ కానీ, హౌసింగ్ కానీ, ఇలాంటి చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం అన్నట్టు కూడా ఇక్కడికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోని సానా సతీష్ గారు పేరు చెప్పి రాజ్యసభ సభ్యులు అని చెప్పి ఫోన్ చేస్తుంటే చాలా వరకు పరిష్కారం అయ్యే దిశలో కనబడుతుంది. అందువలన ఈ సానా సతీష్ గారి ఆఫీస్లో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం జరుగుతుంది కనుక దీన్ని ప్రతి వాళ్ళు కూడా సమస్యలు ఉన్నవారందరూ కూడా వచ్చి పరిష్కారం చేయించుకోవడం. లయన్స్ క్లబ్ సంకల్ప్ ఆధ్వర్యంలో ఈ ఏడాది సంకల్ప్ సరిగమప 10 MJFలు, సంకల్ప్ డాన్స్ కాంపిటీషన్, టెంపుల్స్ కు వీల్ చైర్స్, ఫుడ్ ఆన్ వీల్స్, సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల శ్రీ భాస్కర మినీ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ సంకల్ప్ చేపట్టబో కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంకల్ప్ సెక్రటరీ దేవి స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజలూరి విశ్వేశ్వరరావు, లింగమల్లు కృష్ణమూర్తిలు విశిష్ట అతిథులుగాను, ముల్పూరి ఉపేంద్ర, అంబటి సుధాకర్ రెడ్డి, డీసీఎస్ డాక్టర్ లక్ష్మీరెడ్డిలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ సామా రాజీ రమేష్ దంపతులు పేద విద్యార్థి నందిని చదువు నిమిత్తం 3,40,000 రూపాయల చెక్కును అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అతిథులు ఉపేంద్ర సంకల్ప్ సరిగమప, అంబటి సుధాకర్ రెడ్డి MJF, ముంజలూరి విశ్వేశ్వరరావు సంకల్ప్ డాన్స్ కాంపిటీషన్, లింగమల్లు కృష్ణమూర్తి టెంపుల్స్ వీల్ చైర్స్, వజ్రపు కోటేశ్వరరావు ఫుడ్ ఆన్ వీల్స్, డాక్టర్ లక్ష్మీరెడ్డి సంక్రాంతి సంబరాల ప్రాజెక్ట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ కోటేశ్వరరావు, సామా రాజీ, విజయలక్ష్మిలు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సామారాజీ, మెట్ట రాధ, లావణ్య, హరిణి, అపరంజిత, మమత, శ్రీకృష్ణవాణి పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. టువర్డ్స్ ఎడ్యుకేషన్ సర్వీస్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నాను త్రూ సంకల్ప్ అని చెప్పి అన్నారు. నేనైతే ఐ వాజ్ సూపర్ హ్యాపీ అండి. బికాజ్ నా టెన్యూర్లో ఇంత మంచి యాక్టివిటీ షీ chose me అంటే I felt really very happy. I once again thank both of them to have chosen Sankalp to do their activity, and this is my first
థింగ్ విచ్ ఐఎమ్ ఆర్గనైజింగ్. ఇది నా ఫస్ట్ టైం చేస్తున్నాను. దాంతో ఇంకొంచెం ఎక్స్ట్రా టెన్షన్, కేర్ఫుల్నెస్, అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ వెరీ హ్యాపీ. సో అది యాక్చువల్లీ షీఈస్ డొనేటింగ్, వాళ్ళిద్దరూ కలిపి 3.5 lakhs ఇస్తున్నారండి, విచ్ ఇస్ అ వెరీ బిగ్ అమౌంట్. అమ్మాయి చక్కగా మంచిగా చదువుకోవడానికి ఒక మంచి ప్లేస్, అంటే ఇంకా అమ్మాయి ఇంకా ఫ్యూచర్ లో చూసుకోకర్లేదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ టు గివ్ us this opportunity. And so thank you once again sir, both of you, thank you very much. So next I'm so sorry, I think before this I should address our governor. I'm so sorry ma'am. కోటేశ్వర రావు గారు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు ఇక్కడ ఉన్నందుకు. మీ సమక్షంలో మాకు ఇంకా 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 మంచి మంచి ప్రాజెక్ట్స్ మేము అన్నీ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ సెకండ్గా మనకి లయన్ మల్పూర్ ఉపేంద్ర గారు ఇక్కడ ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఆయన మన గ్యాట్ ఏరియా లీడర్ టిఎంసిసి గారు. అండ్ నెక్స్ట్ మన అంటే ఆయనకి ఎందుకు థ్యాంక్స్ అంటేనండి, ఆయన ఎక్కడో విజయవాడ నుంచి వచ్చి కూడా మన ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం అనేది అది నిజంగా మాకు చాలా సంతోషదాయకమైన విషయం. సో ఈ సంవత్సరం అంటే ఒక 6 to 7 months నుండి అమ్మాయి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఐ హ్యావ్ డన్ అంటే థరో స్టడీ చేయడం జరిగింది. బికాస్ ఐ బిలీవ్ ఇన్ డిజర్వ్డ్ చారిటీ. ఒక డిజర్వ్డ్ పీపుల్కి చారిటీ చేయడాన్ని నేను నమ్ముతాను. నాకు అపాత్రదానం అనేది నాకు అసలు నచ్చదు. ఇట్ టేక్స్ టైం. నాకు టైం పట్టినా పర్వాలేదు, లీజర్గా అయినా చేయాలి. మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి. ఎప్పటి నుండి ఒక చిన్న కోరిక, ఒక పర్సన్ని చదివించి వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉందండి, మేము చాలా మందికి కన్సెషన్స్ ఇస్తాము, స్కాలర్షిప్స్ ఇస్తాము. దట్ ఈస్ డిఫరెంట్. అది ఒక బిజినెస్లో భాగంగా మేము చేసుకుంటూ వెళ్తాం. కానీ పర్సనల్లీ ఐ నీడ్ మై సాటిస్ఫాక్షన్. నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ కావాలి. దాట్స్ వై ఐ హావ్ చూసన్ ద గర్ల్ దట్ ఈస్ నందిని పరమేశ్వరి మా ముందర డైరెక్టర్. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే, ఫాదర్ ఒక చిన్న జాబ్ చేసుకుంటాడు. మా వాడు నాన్న మా అమ్మాయి బైపీసీ అండి, మా అమ్మాయి ఎంసెట్కి వెళ్తుందండి, మా అమ్మాయి నీట్ రాసిందండి. అంటే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అంటే అంత ఫైనాన్షియలీ లోగా ఉన్న వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది ఎడ్యుకేషన్ వల్లే వస్తుంది. ఐ బిలీవ్ ఇన్ ఎడ్యుకేషన్. ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లల్ని చదివించండి, ఎడ్యుకేట్ చేయండి, సంస్కారం నేర్పండి, పేరెంటింగ్ బాగుండాలి. ఐ బిలీవ్ ఇన్ దీస్ 4. పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచగలిగితే సమాజాన్ని ఉద్ధరించక్కర్లేదు. ఈ నెలాఖరులో రేపు వచ్చే సెప్టెంబర్ ఎండింగ్ లోపు నాకు ప్రాజెక్ట్ తయారు చేసి ఇస్తే మనం ట్రస్ట్ తయారు చేయాలి. నేను ట్రస్ట్ తయారు చేస్తాను. 2 కలిపి పెడదాం. అది 1 crore rupees. మనం 25 lakhs మనం పెట్టుకోవాలి. మిగతా 75 lakhs ఇస్తారు. దానికి వ్యాన్ ఉంటుంది. ఆల్రెడీ జీలో వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. మరి దాన్ని మనం ఫాలో అవ్వాలంటే 20 daysలో చాలా కష్టపడాలి. మనం విజయ్ కుమార్ గారు వెనకాల పడాలి. మనం తయారు చేసుకోవాలి, ట్రస్ట్ తయారు చేసుకోవాలి, జిఎస్టీ తయారు చేసుకోవాలి, మొత్తం అన్ని తయారు చేసుకొని మన క్లబ్కి ప్రాజెక్ట్ లాగా ఒకటి తయారు చేసుకొని మనం కనుక ఫుడ్ అండ్ మీల్స్ పెట్టుకుంటే, పాపా నాయుడు కూడా పెట్టుకున్నారు ఆల్రెడీ, మనం కూడా పెట్టుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. మరి అది 1 crore ప్రాజెక్ట్. దానికి వ్యాన్ ఇస్తారు, కుకింగ్ వెసల్స్ ఇస్తారు. మనం ప్రిపరేషన్కి ఒక ప్లేస్ చూపించుకోవాలి. అక్కడ తయారు చేసుకొని మనం పంపడానికి అది ఆ ప్రాజెక్ట్ కొత్తగా మనం తయారు చేసి ప్రిపరేషన్ చేసి పంపాలి. స్కూల్స్కి కొన్నింటిలో బ్రేక్ఫాస్ట్ పెట్టట్లేదు. ఆ బ్రేక్ఫాస్ట్ మనం పెట్టుకోవచ్చు. లేదు, కాలేజీలో ఓన్లీ హై స్కూల్ వరకే ఇస్తున్నారు. కాలేజీలో మనం కావాలంటే ఆ ఫుడ్ మనం పంపుకోవడానికి ఒక ఫుడ్ అండ్ మీల్స్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ పెన్షనర్స్ భవనంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ ఎన్పి శాస్త్రి పాల్గొనగా విశిష్ట అతిథులుగా డాక్టర్ నవీన్ కుమార్, మాజీ కబడ్డీ కోచ్ పిఎస్వి ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ మాట్లాడుతూ అందరూ కనీసం రోజులో 1 గంటైనా క్రీడలకు, వ్యాయామాలకు కేటాయిస్తే ఆరోగ్యం సక్రమంగా ఉంటుందన్నారు. పిఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ మన దేశానికి 3 సార్లు ఒలింపిక్ క్రీడల్లో హాకీలో గోల్డ్ పథకం తెచ్చిపెట్టారని, ఆయన స్ఫూర్తితో యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. సభ అధ్యక్షులు పద్మనాభం, రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నినాదంలో భాగంగా ప్రతి ఒక్కరూ 1 గంట క్రీడా మైదానంలో ఉండాలని సభ్యులను సూచించారు. అనంతరం వివిధ క్రీడారంగంలో రాణిస్తున్న విద్యార్థులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సహనం ఉండాలి, దానికి చాలా ఇది ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఆటలో 3 ఒలింపిక్స్ కంటిన్యూస్గా గోల్డ్ మెడల్ కొట్టిన ధ్యాన్ చంద్ గారు 1928, 1932, 1936 కంటిన్యూస్గా 3 ఒలింపిక్స్ అంటే 12 ఏళ్ళు కంటిన్యూ గోల్డ్ మెడల్ కొట్టిన ఆ రోజుల్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేకుండా చేశారంటే కేవలం కారణం ఏంటంటే ఆయనకున్న డెడికేషన్, ఆయనకున్న దేశభక్తి. ఆ రెండే. అప్పుడు కోచింగ్ లేదు, కోచింగ్ ప్రొఫెషన్ లేదు, ఇన్ని స్టేడియాలు లేవు, గవర్నమెంట్ ఇన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. నిజంగా ఆయన ఉన్నది ఏంటంటే దేశానికి నేను ఏం చేశాను, దేశం నాకేమి చేసిందనేది కాకుండా అంత ఇది కానీ. ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ రోజుల్లో ఒలింపిక్స్ మెడల్ కొట్టే స్థాయిలో ఉండి 2 ఒలింపిక్స్ మెడల్ కొట్టినప్పుడు కూడా ఆయన సిపాయి కింద వర్క్ చేస్తున్నాడు. దట్ ఈజ్ నాట్ ఎ ప్రమోషన్. అప్పుడు మన హిట్లర్ గారు, నువ్వు సిపాయి కింద చేస్తున్నావు, నా దేశానికి రా, నా దేశానికి వస్తే నీకు నేను మేజర్ పోషిస్తాను అనేది చాలా ముఖ్యమైన, జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అది మనలో డిసిప్లిన్ తీసుకొస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, మనలో నైపుణ్యాన్ని బయటపెడుతుంది, మన గుణాలను కూడా బయటపెడుతుంది. ఒకసారి నెల్సన్ మండేలా గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకుందాం. అన్ని దేశాల్ని ఒక స్పోర్ట్స్ ఒకటే కలపగలదు. స్పోర్ట్స్ అనేది అన్ని దేశాలని కలపగలదు. ఒక క్రీడాకారుల్లో ఓటమి విజయాల మీద అతను పట్టించుకోడు, ఓన్లీ క్రీడా స్ఫూర్తితోనే ఆడతాడు. కాబట్టి స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ధ్యాన్ చంద్ గారు చెప్పిన ఇంకొక విషయం చెప్తాను. ఆయన ఏం చెప్పారంటే, ఆటలు ఆడితే, క్రీడలు ఆడితే శరీరం దృఢమవుతుంది. అదే మీరు ఒక టీం కోసం ఆడితే మీ హృదయం విశాలం అవుతుంది. అదే మీరు ఒక దేశం కోసం ఆడితే మీ జీవితమే పరిపూర్ణం అవుతుంది. అందుకే మన ఈ క్రీడలకున్న గొప్పతనం ఇది. మన అందరూ కూడా, మనం రాబోయే తరాలకి కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అందరూ పిల్లలు కూడా స్పోర్ట్స్ ఆడుతూ వాళ్ళు డిసిప్లిన్గా, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మనం అందరూ కోరుకోవాలి. మీరందరూ కూడా పెద్దలు, మీరందరూ కూడా అందరికి కూడా మీరు రాబోయే తరానికి అందరికి కూడా మీరు ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. విధానంలో ఉండి ఏదో ఒక ఆటలో కానీ లేకపోతే ఏదో కార్యక్రమంలో ఉండాలనేసి ప్రతి మనిషి కూడా ఉండాలనే ఉద్దేశంతో వారు ఈ నినాదం చేయడం జరిగింది. అందువలన ప్రతి ఒక్కరు కూడా టుగెదర్ వి ప్లే, టుగెదర్ వి రైజ్ అండ్ నేషనల్ వైడ్ సెలబ్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ స్పిరిట్ అండ్ యునైటీ, 1 గంట ఖేల్ కే మైదాన్, అదే నినాదంతో మన పెన్షనర్స్ భవన్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. మరి దానికి మిత్రులందరూ కూడా సహకరించినందుకు, అదేవిధంగా ఈరోజు మన పక్కన పిఠాపురంలో 5 ఏళ్ళు బాలిక ఆర్చరీలో మన నేషనల్ వైడ్ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఈ నేషనల్లో మొత్తం మీద ప్రజెంట్ జరుగుతున్న ప్రో కబడ్డీకి చీఫ్ కోచ్ అయినటువంటి మన సాయి ప్రసాద్ గారికి రావడం, మరి మా సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి మొత్తం రావడం, మరి ధ్యాన్ చంద్ గారి గురించి ఆయన విశేషాలు చెప్పడం కూడా కేక్ కట్ చేయడం జరిగింది. మరి దీనికి అంతా కూడా మా పెన్షన్ మిత్రులందరూ ముందుకు వచ్చింది, చాలా సంతోషం. ముఖ్యంగా మన శాస్త్రి గారు, రాజు గారు, మా శాస్త్రి గారు, మేడం గారు, అయితే కానీ అందరూ సహకారంతో ఈ
ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 131వ గణపతి సంగీత హరికథ నాటక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 2వ రోజు కార్యక్రమంలో భాగంగా చెన్నై సంగీత విద్వాంసులు నిరంజన్ దిందోడి గాత్ర కచేరీ జరిగింది. కార్యక్రమంలో భాగంగా నిరంజన్ గాత్రం చేయగా జ్ఞాన్ దేవ్ వయలిన్ పైన, నిక్షిత్ మృదంగం పైన వాయిద్య సహకారం అందించారు. సంగీత కచేరీలో నిరంజన్ పంచమాతంగా అభిమానమైనడు, గలుగురామ, కాంభోజీ రాగంలో ఓ రంగసాయి, రామదాసు, అన్నమయ్య కృతులను ఆలపించారు. ఈ కార్యక్రమంలో శ్రీమంతుల భారతలక్ష్మి, సంగీత విద్వాంసరాలు కనుమూరి రాజలక్ష్మి, గాయని డి విజయలక్ష్మి, ఆకొండి శ్రీనివాస రాజారావు, కాశీభట్ల సత్యనారాయణ, ఎస్వి సీత, వక్కలంక రామకృష్ణ, మునుగంటి వెంకట్రావు, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ ఎప్పుడు ముందుంటుందని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జయ రెసిడెన్సీలో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో కేవీఎస్ కాలేజ్లో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ కుమార్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఎంవీఆర్ మోహన్ కుమార్, రామసుబ్రహ్మణ్యం, ఏఎస్ఎన్ కృష్ణ, పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 100 ఏళ్ల చరిత్ర గల కాకినాడ విక్టోరియా వాటర్స్ వర్క్స్ నుండి వచ్చే టైమ్ సైరన్ కాకినాడ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సమస్యలను కాకినాడ ప్రజలు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలను నగర కమిషనర్ భావన, ఐఏఎస్ వారికి తెలియజేయగా తక్షణం అధికారులు విక్టోరియా వాటర్ వర్క్స్ లో గల సైరన్ కు మరమ్మతులు జరిపించి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సైరన్ ను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు చొరవతో తిరిగి కాకినాడ టైమ్ సైరన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. చొరవ తీసుకుని సైరన్ అందుబాటులోకి తెచ్చిన సానా సతీష్ బాబుకు నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరం కాల విక్టోరియా వాటర్ మనకి మార్నింగ్ 6కి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఇప్పుడు సైరన్ వస్తుంటుంది. కొంతకాలంగా ఇది రిపేర్ కారణంగా అవ్వలేదు. సానా సతీష్ బాబు కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే చేయించి ఈ రోజు నుంచి రెగ్యులర్గా మార్నింగ్ ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి వచ్చే ఎప్పుడు కాకినాడ పురజనులు అందరికీ సైరన్ అంటే అందరూ చెబుతూ ఉంటే 100 ఏళ్ళ నుంచి ఇది రెగ్యులర్గా వస్తుంది. సానా సతీష్ బాబు గారికి, కమిషనర్కి మా హృదయపూర్వక అభినందనలు. కూటమి ప్రభుత్వం వినాయక పందిళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వడం శుభపరిణామమని కాకినాడ రూరల్ గణపతి ఉత్సవ సమితి నాయకులు కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వినాయక పందిళ్లను సందర్శించిన నగర గణేష్ ఉత్సవ సమితి, కాకినాడ రూరల్ సాగర గణపతి ఉత్సవ సమితి నాయకులు కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు వినాయక పందిరి నిర్వాహకులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వినాయక పందాలకు ఉచిత కరెంట్ ఇవ్వడం శుభపరిణామమని, ఇదే విషయాన్ని గత సంవత్సరం ప్రభుత్వం తరపున ఉచిత కరెంట్ అందివ్వాలని లేఖ రూపంలో సమితి నాయకులు తెలియజేయడం జరిగింది. ఇది ప్రతి పందిరి నిర్వాహకులు అందిపుచ్చుకోవాలని, అలాగే భక్తి శ్రద్ధలతో 9 రోజులు వినాయక పూజలు జరుపుకుని సెప్టెంబర్ 6, 7 తేదీల్లో నిమజ్జన కార్యక్రమానికి భాజా భజంత్రీలు, మేళతాళాలతో భక్తి పార్వస్యంగా నిమజ్జన కార్యక్రమం జరుపుకునేదానికి అందుకు తగ్గ ఏర్పాట్లు సమితి నాయకుల సూచనలతో ప్రభుత్వం సమకూరుస్తుందని అన్నారు. సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ కి సంబంధించి జేసీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ఎంఆర్ఓ, ఎండీఓ, సిఐ, ఎస్ఐలు, ఎలక్ట్రికల్, ఫెషరీస్, ఫైర్, హెల్త్ తదితర అధికారుల పర్యవేక్షణలో నిమజ్జన మహోత్సవం జరుగుతుందని రంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో నండూరి సత్యబాబు, పాలిక శివ, సలాది నాయుడు, ఖండిలి వెంకట్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. దానివల్లే మన జీవితాలు బాగుపడతాయి. వినాయకుడి దగ్గర మనం భక్తి పాటలు వేసుకుంటూ, అదేవిధంగా మనం ఏదైతే ఊరేగింపుగా తీసుకెళ్తున్నామో విగ్రహాన్ని, అప్పుడు కూడా మన భక్తి శ్రద్ధలతో మనం బాజా భజంత్రులు, నేల తాళాలు,
ఈ ఆచారంలో మనం వినాయకుడిని నిమజ్జనం చేయాలి. అదేవిధంగా ఇక్కడ ప్రకృతి భావమైన కార్యక్రమాలు మనం చేయాలని చెప్పేసి మనందరూ కూడా చేసుకుందాం. అలాగే మీతో పాటు నేను అందరూ కూడా మనం ఆ రకంగానే చేసుకుందాం అని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం చాలా కష్టపడి ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద ఉండాలనే కదా మనం అందరూ చేసుకుంటున్నాం. ఆ ఉండాలంటే మనం ఆయనకు కూడా మనం ఏమందించాలి, ఆయనకి కావాల్సింది అందించాలి. అంటే ఆయనకి కావాల్సిన భక్తి రూపంలో ఏదైతే కావాలో అదే మనం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ విధంగానే ఈ పండుగను పూర్తి చేద్దాం. మనందరి జీవితాలు కూడా బాగుపడాలంటే ఆ విఘ్నేశ్వరుడు సహాయ సహకారాలు మన అందరికీ ఉండాలని చెప్పేసి జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై జై గణేశ. అలాగే మన పోలీసు వారు కూడా సహకరిస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు కరెంటు కూడా మనకి లాస్ట్ ఇయర్ మనకి కరెంటు ఫ్రీగా ఇవ్వాలి ఈ పండాలకి అని చెప్పేసి కమిటీ ఏదైతే నగర గణేశ ఉత్సవ సమితి, అదేవిధంగా కాకినాడ ద్వారా సూర్యాపేట గురించి మనకు అన్ని సంస్థలు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ సహాయ సహకారంతో మనం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లా ఆ విధంగానే మనం నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పూర్తి సహాయ సహకారం ప్రభుత్వం వారు అందిస్తున్నారు. ఆ విధంగా మనం ముందుకెళ్తాం. వారికి కూడా మన సపోర్ట్గా పోలీసు వారికి ఏంటి, ప్రభుత్వానికి ఏంటి సహాయ సహకారంతో వాళ్ళు చెప్పిన విధంగా మన భక్తి పారవశ్యంతో తీసుకువెళ్ళాలని వినాయకుని తీసుకెళ్లి నిమజ్జనం చేసేదానికి 10 రోజులు పూజలు. కాకినాడ నగరంలోని దిగుమతి వారి వీధిలో శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 1,50,000 గాజులు ఉపయోగించి తయారు చేసిన 18 అడుగుల వినాయకుని విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మండపాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నవరాత్రుల ఉత్సవాలు ముగిసిన అనంతరం గాజులను భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండాలని, వచ్చిన భక్తులు సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్ళాలనే సదుద్దేశంతో ఆయన 2012లో కొబ్బరికాయల గణపతితో 18 అడుగుల విగ్రహాన్ని ప్రారంభం చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరమరాలు, వట్టివేర్లు మరియు ధాన్యాలు, రుద్రాక్షలు ఇలా వివిధ రకాలతో 18 అడుగుల గణపతి విగ్రహాలను తయారు చేయడం జరిగింది. అది మేము కూడా అన్నయ్య గారి తర్వాత మేము కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు గణపతి నవరాత్రి ప్రత్యేక అలంకరణగా గాజుల గణపతి విగ్రహాన్ని తయారు చేయించాం. సుమారు 1,50,000 మట్టి గాజుల్ని ఇందులో మేము ఉపయోగించాం. వారం రోజులు చీరాల నుంచి వచ్చిన కళాకారులు దీన్ని తయారు చేశారు. వాళ్ళకు వారం రోజులు పట్టింది. అలాగే ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకుని లక్కీ డ్రా అలా స్వీకరించాలని కోరుకుంటున్నాం. అలాగే వచ్చిన మా గుడికి సంబంధించి ఇక్కడ ఒక లక్కీ డ్రా పెట్టాం. మొదటి 27 కేజీల స్వామివారి ప్రసాదం లడ్డూని, అలాగే 2వ బహుమతి, 3వ బహుమతి ఇంకా ఐటెంలు పెట్టాం. వచ్చిన భక్తులందరూ వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ రాస్తే ఆఖరి రోజున నిమజ్జనం రోజున మేము దాన్ని లక్కీ డ్రా తీసి ప్రజలకి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడం సంకల్పించాం. ఇప్పటి వరకు కూడా మాకు సహకరిస్తున్న మా కుమార్ గారి స్నేహితులకు, మా బంధువులకు, అలాగే దాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. స్వయంభూ భోగి గణపతి పీఠంలో అష్టగణపతుల నగర సంకీర్తనలో భాగంగా బాలగణపతి ఊరేగింపు ఘనంగా జరిగింది. నవరాత్రి దీక్షలు వహించిన ఆరాధకులు కార్యక్రమం నిర్వహించారు. పురాతన ఆధ్యాత్మిక సాంప్రదాయంగా నవరాత్రులను దివిటీల వెలుగులో నగర సంకీర్తనపై చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు తెలిపారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మాఘమాసం నుండి అలరించిన అష్టగణపతుల ఊరేగింపులో శుక్రవారం నాడు, తరుణ గణపతి శనివారం నాడు, బ్రహ్మ గణపతి ఆదివారం నాడు, ఉచ్చిష్ట గణపతి సోమవారం నాడు, ఊర్ధ్వ గణపతి మంగళవారం నాడు, పింగళ గణపతి మూర్తుల నగర సంకీర్తన జరుగుతుందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. చవితి రోజున 2,800 కుటుంబాలు భోగి గణపతిని దర్శించి తీర్థ ప్రసాదాలు పొందారు. 43వ వార్షికంగా సెప్టెంబర్ 6న భారీ అన్నసంతర్పణ నిర్వహిస్తున్నారు. మాతావీర సత్యవేణి, దేవరపల్లి విజయలక్ష్మి, మేకా మల్లిక, యడ్ల అర్జున కుమారి, సిలికోటి అనంతలక్ష్మి, బండారు లక్ష్మి, గోరకపూడి వరలక్ష్మి, గిన్ని పద్మావతి పల్లకీ సేవ చేపట్టి మంగళహారతులు అందించి అల్పాహార ప్రసాదాలు అందించారు. రవికిరణ్, సూర్యనారాయణ రాజు, సాయి మున్నగువారు భక్తులకు సేవలు అందించారు. నవరాత్రుల్లో వినాయక చవితి పూజ అయిన తర్వాత మిగిలిన 8 రోజుల్లోనూ కూడా సాయంత్రం 6:30 ఈ యొక్క గణపతి నవరాత్రి దీక్షలు వహించిన వారితోటి, అదేవిధంగా గణపతి ఆరాధకులతోటి, గణపతి యొక్క భక్తులతోటి ఈ యొక్క మంగళ వాయిద్యాల నడుమ కాగడాల వెలుగులో
మరి పురాతన సంప్రదాయంగా ఈ యొక్క నగర సంకీర్తన జరుగుతూ ఉంది. ఈ రోజున రెండో రోజు సాయంత్రం వేళ ఈ కార్యక్రమాలు పూర్తయ్యి 3, 4, 5, 6, 7, 8 మరి ఈ రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఈ సంకీర్తనలు పూర్తి చేసుకుని మరి 10వ రోజున శుక్రవారం వచ్చింది కాబట్టి మరి 11వ రోజున శనివారం నాడు 6వ తేదీన ఇక్కడ తెల్లవారుజామున 6 గంటల సమయానికి అష్టగణపతుల ఊరేగింపుతో మెయిన్ రోడ్డు మీదుగా వినాయక సాగర్కి చేరుకుని అక్కడ గణేశ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఇక్కడ 3000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం జరుగుతూ ఉన్నాయి. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ 9 రోజుల నవరాత్రి దీక్షలు చేయడం వల్ల మండల దీక్ష ప్రయోజనాలు కలుగుతాయి. సమస్త దేవత యొక్క ఆశీర్వచనం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా నవరాత్రి దీక్షలు చేయడానికి ప్రయత్నం చేయండి. లోక కళ్యాణ కారకులు కండి. ఈ కార్యక్రమాల వల్ల మన దేహానికి, మన జన్మలకి, మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి సమస్త దరిద్రాలు కూడా పటాపంచలయ్యి లక్ష్మీ గణపతి ఐశ్వర్యం కలుగుతుంది. మహిళలు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో శక్తివంతులుగా తయారయ్యే విధంగా శ్రీపరం జ్యోతి శ్రీశక్తి వరం కార్యక్రమం ఉపయోగపడుతుందని శ్రీ సర్వదేవ పరం జ్యోతి ఆలయం కమిటీ సభ్యులు ఎన్ శ్రీనివాస్ ప్రసాద్, దేవంశెట్టి భువనేశ్వరి దేవి పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక కాపు కళ్యాణ మండపంలో శ్రీ పరంజ్యోతి శ్రీశక్తి వరం ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో అమ్మ భగవాన్ శిష్యురాలు సౌజన్య దాసాజీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్ శ్రీనివాస్ ప్రసాద్, దేశంశెట్టి భువనేశ్వరి దేవులు మాట్లాడుతూ నేటి ప్రాథమిక ప్రపంచంలో మహిళ పాత్ర ఎంతో ప్రధానమైనదన్నారు. తల్లిగా లాలిస్తూ, చెల్లిగా తోడుంటూ, బాగోగులు చూస్తూ కుటుంబ భారాన్ని మోయడం జరుగుతుందన్నారు. అటువంటి మహిళల్లో ఉన్న శక్తిని మేలుకొల్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల నాగేశ్వరరావు, ఆర్వీఎస్ వెంగళరావు, పి చిరంజీవి, వి విజయలక్ష్మి, వీర్రాజు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పరంజ్యోతి శ్రీ శక్తి వరం ఈవేళ జరిగే ఈ కార్యక్రమం ఈ శుభం కాపు కళ్యాణ మండపంలో మా అమ్మ భగవాన్ శిష్యురాలు శ్రీ సౌజన్య దాసాజీ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ స్త్రీలందరూ వాళ్ళు అమ్మ భగవాన్ యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో ఒక బాండ్, పర్సనల్ బాండ్ భగవంతుడితో ఏర్పడి భగవంతుడు వాళ్ళల్లో అంతరంగంలోంచి వాళ్ళని మార్గనిర్దేశనం చేసి వాళ్ళ మానసిక అడ్డంకులన్నీ తొలగిస్తూ వాళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ధైర్యంగా ముందరికి వెళ్ళేట్లాగా, అలాగే కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకునేట్లాగా, తర్వాత మానసిక ప్రశాంతత ఏర్పడి చాలా ధైర్యంగా ముందరికి వెళ్ళేట్లాగా అమ్మా భగవాన్ యొక్క అనుగ్రహంతో వాళ్ళ జీవితాలు గడిచేట్లాగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. అమ్మా ఈరోజు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అది స్త్రీలకు ప్రత్యేకించి. ఎందుకంటే దేశం బాగుండాలంటే స్త్రీ ఆనందంగా ఉండాలి. స్త్రీ ఆనందంగా ఉంటేనే తను బాగుంటుంది, తన ఇల్లు బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో స్త్రీని ఒక ఉన్నతమైన చైతన్యంగా తయారు చేయాలి అని చెప్పేసి చైతన్యం ఉంది, కానీ వాళ్ళ శక్తులు వాళ్ళకి తెలియక ఈరోజు ఒక ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో స్త్రీలు ఉన్నతమైన చైతన్యంతో జీవించాలని, అందులో ఒక ఆనంద స్థితి పొందాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమంలో స్త్రీలు ఒక ఉన్నతమైన ఆలోచన పరంగా ధైర్యంగా ఏదైనా సమస్య వస్తే సలహా ఇచ్చే విధంగా, సలహా తీసుకునే విధంగా ఇక్కడ స్త్రీలకి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇందులో ఈ కాపు కళ్యాణ మండపంలో 1000 మందికి పైగా 1200 వరకు ఈ శిక్షణ తరగతికి హాజరవడం జరిగిందండి. శ్రీ సౌజన్య దాసాజీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మాతృభాషను ప్రేమించాలని, దీనికి తెలుగు వారంతా ఉద్యుక్తులు కావాలని విశ్రాంతి ఉపాధ్యాయులు కాకరపల్లి దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. రమణీయపేటలో అడబల ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగును వ్యవహార భాషగా చేయడానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మాతృభాషపై మోజు సన్నగిల్లి ఆంగ్ల భాషపై వ్యామోహం పెరిగిందని అన్నారు. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో తెలుగు భాష అంతర్ధానమయ్యే ప్రమాదం ఉందన్నారు. జనుల మాట పుట్టిన స్వరూప లావణ్యం అనన్య సామాన్యమైందన్నారు. జీవన నాడితో పుట్టిన తల్లి భాష జనుల భాష అని దుర్గాప్రసాద్ తెలిపారు. ఆర్మీ విశ్రాంత ఉద్యోగి ఎస్ శ్రీ నగేష్ మాట్లాడుతూ మాతృభాషకు సముచిత గౌరవస్థానం లభించాలని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కాకరపల్లి దుర్గాప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, కుమార్ యాదవ్, ఎం హరిబాబు, కిరణ్ కుమార్, ఎం రామారావు, ఎస్ రామకృష్ణ, సిహెచ్విఎల్ కుమారి తదితరులు పాల్గొన్నారు. అది గిడుగు రామ్మూర్తి గారు చేసిన చాలా సాహసకరమైన కృత్యం అనమాట. దానికి ఈవెన్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఏమన్నారంటే తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు.
ఆయన ఆముక్త మాల్యద అని చెప్పేసి తెలుగులో బ్రహ్మాండమైన కళాఖండం రాశారు ఆయన. సో దాన్ని బట్టి అర్థం అవుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే తెలుగు అధోగతి పాలయ్యింది. ఈరోజు కూడా తెలుగు అది కొన్నాళ్ళకి అంతర్ధానం అయిపోద్దేమో అని మేము అనుకుంటున్నాం. దాని గురించి మనం అందరూ పాటుపడాలా. ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మన ప్రభుత్వాలు, వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మొరపెట్టుకుంటున్నాయి. మేమంతా తెలుగు భాషలోనే చదివాము. 1965లో నేను 10th క్లాసు, తర్వాత +2, తర్వాత బీఎస్సీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్లో కొంత తంటాలు పడ్డాం. అప్పుడు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం అనేది ఇంగ్లీష్లోనే ఉండేవి, తెలుగులో లేవు. ఇప్పుడు ఏదైనా సరే తెలుగులోకి వస్తుంది, ఉంటున్నాయి కూడా. అయినా సరే స్టూడెంట్స్, ఆ పేరెంట్స్ ఏంటంటే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. ఇంజనీరింగ్ అంటున్నారు, ఎంబీబీఎస్ అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే తెలుగు భాషకి మనం ముందుకు తీసుకురావాలి. అంటే ఇప్పుడు మా తరం అయిపోయింది, ఇంకా ముందు ఈ జనాలు, విద్యార్థులు వాళ్ళు తెలుగుని చక్కగా మన తెలుగులో ఉన్నంత ఛందస్సు, అంటే సమాసాలు అయితేనేటి, సందులు అయితేనేటి, ఇవన్నీ కూడా ఎన్నో అక్షరాలు ఉన్నాయి తెలుగులో. 56 అక్షరాలు ఉన్నాయి, ఏ భాషలోనూ లేవు అలాగా. ఇంతకుముందు 58 ఎన్నో ఉండేవి, అలు లేవో తీసేశారు ఇప్పుడు. అయినా సరే మన భాషకు ఉన్నంత ప్రాముఖ్యత ఎక్కడ ఏ భాషలోనూ లేదు. దాన్ని అలాగే మనం కంటిన్యూ చేస్తుంటే చాలా బాగుంటుందని. పెద్దలు ఇప్పుడు బాధపడుతున్నట్టుగా ఈనాటి యువతరానికి, విద్యార్థి లోకానికి తెలుగు అదేదో మనది కాదు, తెలుగులో చదవాలంటే అదేదో మనకి కష్టం అనే భ్రమలో వచ్చేసాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన విషయం ప్రకారం ఏ విషయమైనా కానీ మనం ఎదుటి వాళ్ళ నుంచి ఒక ప్రశ్న మనం ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రశ్నను మన మెదడు మన మాతృభాషలోకి అనువర్తించుకుంటుంది. ఆ తర్వాత ఆయన ఏ భాషలో అడిగారో, అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇటాలియన్ భాష కావచ్చు, ఏ భాషలో అడిగితే దానిలోకి మార్చి మన నోటి ద్వారా సమాధానం ఇస్తుంది. ఇది మాతృభాషకున్న గొప్పతనం. చేత మనకి తెలుగు రాదు అనడం అనేది కేవలం అపప్రథ. మనం ఆసక్తి చూపించటం లేదు అని మాత్రమే. చిన్న సంఘటన చెప్తాను. పరిగెత్తుకు వస్తున్నటువంటి ఒక ఆంగ్ల విద్యార్థి, ఆంగ్ల భాషలో మాత్రమే నేను మాట్లాడగలను అనుకునే విద్యార్థి పొరపాటున కాలికి దెబ్బ తగిలి పడిపోయినప్పుడు అతడి నోటి వెంట అకస్మాత్తుగా వచ్చే భాష ఏమిటండి? ఆ మాట ఏ పదంలో అండి? అబ్బా అంటాడు, అమ్మా అంటాడు. అది అసంకల్పితంగా వస్తుంది. అందుచేత మాతృభాషని ఎవ్వరూ కూడా మరవకండి. తెలుగు భాష యొక్క గొప్పతనం ఇతర భాష, ప్రపంచ భాషల కన్నా మన భాష చాలా గొప్పది. 6995 భాషల కంటే కూడా ప్రత్యేకమైన 5 భాషల్లో మన తెలుగు ఒకటి ఉంది అని చెప్పుకుని ఆనందపడదాం, తెలుగుని అభివృద్ధి చేసుకుందాం. ఇది అందరం కలిసి సమిష్టిగా కృషి చేసినప్పుడు కష్టపడాల్సిన పని లేదు. కాకినాడ 1వ డివిజన్ పరిధి రమణయ్యపేట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని స్కూల్ హెచ్ఎం సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని రమణయ్యపేట వీధిలో నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి గిడుగు రామూర్తి పంతులు చేసిన సేవలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నటికీ మరవలేరన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతరిస్తున్నటువంటి తెలుగు భాషని పునరుద్ధరింపజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ర్యాలీ అనంతరం కూడా మరి తెలుగు పద్యాల పోటీలు, ఆ తర్వాత సభ కూడా జరుగుతుంది. మరి నిజానికి పాలకులు ఈ మధ్య కాలంలో మరి ఏదో ఎవరినో మొప్పించడానికో ఇంకోటో తెలుగు భాషను తగ్గించుకుంటూ పరభాషా వ్యామోహాన్ని పెంచుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. రాబోయే తరాలకు మన తెలుగు అందాలంటే మనందరం కూడా తెలుగుని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి పరభాషా వ్యామోహం ఉండటం తప్పేమీ కాదు, కానీ అది మన భాషను చంపేస్తే అది చాలా దురదృష్టకరం. కాబట్టి మన భాషను మనం కాపాడుకోవాలి. మన తెలుగు భాషని ఔన్నత్యాన్ని ఎల్లవేళలా కూడా పరిరక్షించుకోవడం ద్వారా మరి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మరి పరభాష వ్యామోహం ఎంతైతే ఉండాలో మన భాష పైన కూడా మక్కువ ఉండాలి. దాన్ని నిలబెట్టుకుని ఎల్లప్పుడూ కూడా ముందుకు
సాగాలని చెప్పి తెలియజేస్తాను. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సీనియర్ కెమెరామ్యాన్ కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యులు సుమన్ కు క్లబ్ సభ్యులు చేయూతను అందించారు. దాతల సహకారంతో కెమెరామ్యాన్ సుమన్ కు 2 నెలలకు సరిపడ నిత్యావసర వస్తువులు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ సానా సతీష్ యూత్ సభ్యుల సహకారంతో సీనియర్ కెమెరామ్యాన్ సుమన్ కు సహాయం అందించడం జరిగిందన్నారు. తమకు సహకరించిన సానా సతీష్ యూత్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ డి మోహన్, సభ్యులు రవి, వీరు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కెమెరామెన్ సుమన్కి ఆరోగ్యం బాగాలని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే చాలామంది మన క్లబ్లో సభ్యులు వారు వంతు సహాయం చేశారు. అలాగే ప్రెస్ క్లబ్ నుంచి మా వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు అలాగే 5,000 రూపాయలు ఇద్దామని చెప్పి అనుకున్నాము. ఎవరైతే సానా సతీష్ ఫౌండేషన్, సానా సతీష్ యూత్ ఎవరుతున్నారో వారిని అడగడం జరిగింది. అయితే వారు కూడా మేము ఆ నిత్యావసర వస్తువులు అలాగే 5,000 రూపాయలు కూడా మేము ఇస్తామని చెప్పాము. అయితే వారు ఇచ్చిన ఏవైతే 5,000 రూపాయల సహాయం అలాగే నిత్యావసర వస్తువులు కూడా వారికి అందజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మా సభ్యులందరూ కూడా వచ్చి సుమన్కి అందజేయడం జరిగింది. సుమన్ కూడా పరామర్శించాము. సుమన్ ఆరోగ్యం అంతా బాగానే ఉంది. ప్రజెంట్ ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇంకొక నెల 15 రోజుల్లో బయటకు వస్తుందని చెప్పి సుమన్ రమణీయపేట కాపుల రామాలయం వద్ద గత వారం రోజులుగా నిర్వహించిన శ్రీరామనామ సవహం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ జగన్మాత ప్రశాంత ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ త్రినాథ్ గురు భవానీ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన శ్రీ త్రినాథ్ గురు భవానీని సత్సంగ్ నిర్వాహకులు తిన్మర డప్పులతోనూ పూర్ణ కుంభంతోనూ భక్తుల కోలాహలం మధ్య ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఐరెడ్డి సత్యనారాయణ, ఐరెడ్డి లక్ష్మణరావు, పాలూరి సుబ్బారావు పాల్గొని త్రినాథ్ గురు భవానీని శాలువలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐరెడ్డి సత్యనారాయణ, త్రినాథ్ గురు భవానీలు సత్సంగ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, మహిళలు, సత్సంగ్ సభ్యులు పాల్గొన్నారు. 30 ఏళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వేళ ఆయన చూశాను. అదే భగవంతుడి అనుగ్రహం ఎవరి సమయానికి కలవాలి మనం. ఆయన ఆవిడ చేయలేకపోయినా ఆయన చేయలేకపోయినా ఎవరికి ఇచ్చారు. మన కేసీ ఛానల్లో వస్తుందమ్మా, కేసీ ఛానల్లో చూపిస్తారట. ఆ విషయాన్ని అందరికీ చెప్పమని వారే చెప్పారు. స్థాపించారు 20 సంవత్సరాల క్రితం స్థాపించారు గురుగారు. అదే గురుగారిని ఈరోజు సన్మానించుకోవాలని సదుద్దేశంతో ఈరోజు పిలవడం జరిగింది. చాలా సంవత్సరాలు చాలా ఆనందంగా గడిచింది సత్సంగం. కాబట్టి గురుగారిని మర్చిపోకుండా ఆయన పిలిచి ఆహ్వానించుకోవాలి సదుద్దేశం. ముఖ్యంగా దాంతో పిలిచి ఆ సత్సంగాన్ని ఆయన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి భక్తులందరూ నెమ్మదిగా ఆయన స్పీచ్ వినవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మన గురుదేవులు శ్రీ 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 శ్రీనాథ్ గురుదేవ్ వారి యొక్క ఈరోజు ఈ వార్షికోత్సవంలో ఇక్కడ రావడానికి గర్వకారణం. కారణం ఏమిటంటే గురుస్త్వం శివస్త్వం శక్తి త్వమేవ త్వమేవాసి మాతా పితాచ త్వమేవ త్వమేవాసి విద్య త్వమేవాసి బంధుర్ గతిర్మే మతిర్ సర్వం త్వమేవ. ఈవేళ తల్లైనా తండ్రైనా గురువు గారే, అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా స్నేహితులైనా గురువు గారే, సర్వం గురువు గారే. గురువు లేదే ఈశ్వరంలో ఎవరు కూడా తరించలేరు. గురువు కాబట్టి మనకి అందుబాటులో ఉన్నటువంటి గురుదేవులు మనకి ఈ యొక్క కాపుల వంశంలో అంతటి మహానుభావుడు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంతో పుట్టినటువంటి మహానుభావుడు ఆయన. 3 విభూతి పళ్ళతో పుట్టాక ముందు విషయం మాకు తెలియదు, గురువుగా చెప్పగా పెద్దలు చెప్పగలిగినటువంటి విషయం. అదే 3 పళ్ళతో పాటు పుట్టడం వల్ల త్రినాథు అనేటువంటి పేరు ఆయనకి నామధేయం చేశారు అమ్మగారు నాన్నగారు. కాకినాడ భానుగుడి సెంటర్లో శ్రీ బాలగణపతి భక్త బృందం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 16 అడుగుల భారీ బెల్లం గణనాథుని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ప్రత్యేకంగా సుమారు 3 టన్నుల బెల్లంతో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకునేందుకు కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. కొందరు భక్తులు స్వామివారి ఎదుట సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శుక్రవారం ఉత్సవ పందిర్లో మహిళలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో 17వ శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిమ్మాపురం గ్రామంలో ఉన్న ప్రజ్ఞా కన్వెన్షన్ హాల్ ఎదురుగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి. తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో భాగంగా 2వ రోజున పీటల మీద కొల్లంశెట్టి అప్పలరాజు దంపతులు మరియు వారి కుమారులు కొల్లంశెట్టి నాగేశ్వరరావు దంపతులచే సుబ్రహ్మణ్యం పూజారిచే పూజా కార్యక్రమం జరిగింది. మాధవరపు తాతాజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
6వ తారీఖు స్వామివారిని ఊరేగింపు, అనంతరం 11వ తారీఖు భారీ అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఏపీఎస్పీ కలపవల్లి భక్తి భజన మండలి వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. సంవత్సరం కూడా జరిపించడం నిజంగా మన తిమ్మాపురం ప్రజలు కూడా అందరూ కూడా దీనికి సహకరించడం, అలాగే రేపొద్దున ఊరేగింపు కానీ అలాగే సంతర్పణ కార్యక్రమంలో కనీసం ఒక 5,000 మందికి ఇక్కడ సంతర్పణ చేయడం కానీ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడ మన స్వామివారికి పూజలు జరిపించినటువంటి కార్యక్రమంలో కొల్లంశెట్టి అప్పలరాజు గారి దంపతులు, వారి కుమారులు కొల్లంశెట్టి నాగేశ్వరరావు దంపతులు కూడా కూర్చుని ఈరోజు స్వామివారికి పూజా కార్యక్రమం అందించి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించి తిమ్మాపురం గ్రామం ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్న మన తాతాజీ గారిని కూడా ఆ సిద్ధి వినాయక స్వామి వారు ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకి అందరికీ గణపతి శుభాకాంక్షలు తెలుపుతా. మన తిమ్మాపురం 14 ఎదుగుండా పెట్టిన 17 సంవత్సరాలు, ఇప్పటికి 17 సంవత్సరాలు పెట్టి ఆ వినాయకుడు నా అందునుండి ప్రజలందు నుండి మన తిమ్మాపురం గ్రామం అందు నుండి ఏ ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం కూడా చాలా కొలువుగా పండగ కింద జరిపించుకుంటున్నాడు. ఆ వినాయకుడు సిద్ధి వినాయకి మనం అంతా కూడా ఆయన పూజించి ఫస్ట్ తొలి పూజ అంటే దేనికి మనం చేస్తాం, తొలి పూజ చేతికి ఏది మొదలెట్టాం, ఏది అవ్వచ్చు కార్యక్రమం చేయలు అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, కానీ ఆ సిద్ధి వినాయకుని పూజ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక సంతోషాలతో ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. పిఠాపురం జై గణేశుడు చందన వినాయకుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమం సెంటర్ వద్ద ఉన్న శ్రీ జై గణేష్ స్వామివారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజున జై గణేష స్వామివారిని అర్చకులు చందనంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అంతకుముందు స్వామివారికి అభిషేకం, గరిక పూజ తదితరమైన పూజలు విశస్త్రశంగా నిర్వహించి పంచహారతులు సమర్పించారు. భక్తులు జై గణేష్ నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలికలకు అత్యంత భద్రమైన నగరాల్లో వైజాగ్ ఎంపిక హర్షణీయం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పష్టం. చదువుల్లో భాషకు ప్రాధాన్యత ఉండాలి. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, నవల రచయిత రవిమంత్రి ఉద్ఘాటన. గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలు ఆహ్లాదకరంగా సాగాలి. నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు 3 టౌన్ సిఐ సత్యనారాయణ సూచన. రామచంద్రాపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి. అఖిలపక్ష జేఏసీ నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.